నాగిరెడ్డి గారు అన్నది నిజమేనని నాగిరెడ్డి గారు ప్రతి నెల జీతం తీసుకుంటలేడా? ఆయన ప్రతి నెల మాత్రం జీతం మాత్రం ఆయనకు రావాలి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేవంటుండు. ఇదెక్కడి రాజ్యాంగం, ఇదెక్కడి ప్రభుత్వం, ఏం కథ? గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని మీరు అనుసరించి పూర్తిగా పరిశీలించిన తర్వాత మా యొక్క బాధక సాధికలను విని ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు 10,000 చిల్లర మంది రిటైర్మెంట్ అయ్యారు. దానిలో పైసలు రాక వాళ్ళ పరిస్థితులు బాగలేక 300 మంది చనిపోయారు. ఆ 300 మంది వాళ్ళ ఇంటింట్ల పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, పిల్లలు సెట్ కాలేదు, పిల్లలు ఆటోలు తోడు, కూలినాలి పోడు, అంత దీనాస్థితికి ఉన్న ఆర్టీసీ ఉద్యోగస్తుని కుటుంబాలే తప్ప ఏమీ లేదు. ఆర్టీసీ కుటుంబంలో నెల జీతం వచ్చిందంటే 15 రోజుల వరకు అయిపోయేది. మళ్ళీ తర్వాత 15 రోజుల నుంచి వాళ్ళను అప్పులు చేసి ఏదో ఒక కుటుంబాన్ని ముందుకు సాగేటట్టు విధానం ఏమడి చేసేది. అలాంటి పరిస్థితుల్లో మా ఈ వచ్చే బకాయిలను దయచేసి మాకు ఇప్పియండి. మేము ధర్నాలు ఏం చేయము. మిమ్మల్ని మీకు ఈ మీడియా ద్వారా మీకు తెలియపరచడానికి మేము వచ్చాము. మేము అంతా మాలుమూల ప్రాంతం నుంచి వచ్చినాం. మేము అందరికీ షుగర్, బీపీ ఇవన్నీ రోగాలతో కూడుకున్న పరిస్థితి. మేము ఇళ్లల్లో ఉండి విశ్రాంతి తీసుకోవాల్సిన విషయం. ఇవాళ మీరు దయచేసి మమ్మల్ని ఇంత దూరం రప్పించిందంటే మీరే అనుసరించాలి. దయామయులు మీరు ముఖ్యమంత్రి అని. మా ముఖ్యమంత్రి వస్తే మాకు అన్ని విధాల అన్నీ మాకు బకాయిలు అన్నీ చెల్లిస్తాడు, అన్ని మా పిఆర్సీలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. మీరు బస్ ఏదైతే ఆర్టీసీ ఫ్యామిలీలో అందరం తిరిగి ఓటేయమని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రావడం జరిగింది. వచ్చి కూడా 3 సంవత్సరాలు అయితే మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నాయకత్వం వహించగానే యూత్ నుండి వచ్చాడు రేవంత్ రెడ్డి. మా యొక్క మంచి చెడులను ఆలోచించి మా రిటైర్మెంట్ ఉద్యోగులను ఇమ్మీడియట్లీ ఎంబడే ఉన్న బకాయిలను గిట్లా అవన్నీ చెల్లిస్తాడనే నమ్మకంతో ఇంటింటికి ప్రచారం. ఆ రేవంత్ రెడ్డి ప్రచారం చేయని ప్రచారం మేము పబ్లిసిటీ చేసినాం. మేము ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రతి ఊరున మారుమూల వాళ్ళు ఊళ్ళోకి పోయిందంటే మా బస్సు ఆరన్ మోగుతూనే వాళ్ళు లేచే. ప్రతి ఊరు వెళ్ళి మీరు ప్రచారం చేయడం జరిగిందా? జరిగింది మేడం. మేము ప్రతి ఊరు వెళ్ళి ప్రచారం చేసినాం. ఎవరి ప్రమేయం లేదు. మేము మా సొంత నిర్ణయాలతోని. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం రాకూడదు, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, రేవంత్ రెడ్డి నాయకత్వం మంచిగా ఉండాలి, తెలంగాణ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మేము ఓటేసినాం. ఇంటింటికి పోయినాం. ప్రజానాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాకు రాకుండా మేము ఇండివిజువల్గా మేము ప్రచారం చేసినాం. మా బకాయిలు ఇట్లా అవన్నీ చెల్లిస్తాడు, ప్రజలకు అందరికీ మేలు జరుగుతుంది, రైతాంగానికి కానీ అందరికీ మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము అట్లా చెప్పడం జరిగింది. ఎవరి యొక్క ప్రబోధనతో కానీ ఎవరితోని కానీ తెలియకుండానే మేము చేసినాం. అన్ని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లోకి రావడం జరిగింది. గవర్నమెంట్లోకి వచ్చాక రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఎందుకు వదిలేశాడు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం మా ఎండి గారు కానీ ఎవరే కానీ తెలియపరచడం లేదంటున్నది. తెలియపరచందే మహాలక్ష్మి స్కీమ్ వల్ల లాభాలు వస్తుందన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుందా? ఆర్టీసీ లాభాలను ఉందని స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుందా? ఎక్కడ లోపం ఉంది? ఈ లోపం మా మేనేజ్మెంట్ దగ్గరనే లోపాలు చాలా ఉన్నాయి. మా మేనేజర్ ఈడీలు కానీ ఇక్కడ ఎండి గారు కానీ ఎండి గారిదే చాలా లోపం ఉన్నది. వాళ్ళ నెల జీతాలు వస్తే అయిపోతుంది. ఇది రిటైర్మెంట్ ఉద్యోగులు, వాళ్ళతో మనకేం పని? వాళ్ళు ఉన్నా ఒకటే లేనా ఒకటే. నాగిరెడ్డి రేవంత్ రెడ్డికి చెప్పడం కరెక్ట్గా లేరు. లేనందువల్లనే మాకు రాలేదు ఈ బకాయిలు. వచ్చేది ఉంటే వచ్చేది ఉండే. రేవంత్ నాగిరెడ్డి వచ్చి మొన్న మధ్య వచ్చాడు. అంతకు ముందు వరకు సజ్జనారు ఉన్నారు కదా. సజ్జనారి గారే ఇంకా బెటరు. సజ్జనారి గారు ప్రతి విషయాన్ని తెలియపరిచేది. ప్రతి విషయాన్ని మాకు బాండ్ పేరు ఇప్పించారు. అన్నీ చేసిండు సజ్జనారి సారు. చేయలేదంటే చేస్తే చేసిందని చెప్తాం, చేయలేదని చెప్తాం. నాగిరెడ్డి పట్టించుకోవట్లేదా? పట్టించుకోవడం లేదు మేడం. మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. పట్టించుకునేది ఉంటే మేము మారుమూల నుండి ఇక్కడికి ఎందుకు వస్తాము? మేము 300 మంది దాకా ఎందుకు చనిపోతారు? ఇవన్నీ ఎందుకు అయితే మేడం? మేము దాదాపు వాళ్ళు వచ్చి కూడా 3 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాల అధికారం. మీ పరిస్థితి ఏంటి? రిటైర్డ్ ఎంప్లాయీస్, ఆర్టీసీ ఎంప్లాయీస్ మీ బకాయిలు చెల్లిపోతే నెక్స్ట్ మీ ప్రోగ్రామ్ ఏంటి? మేము మా తర్వాత సీఎం గారినే కలవడానికి ప్రయత్నం చేస్తాం. సీఎం గారి ద్వారా మేము ఆయన సీఎం గారు ఆయన కలిసి మా యొక్క బాధలను మొత్తం తెలియపరిచి మా బకాయిల గురించి మేము మాట్లాడడానికి మాకు పర్మిషన్ ఇవ్వమని కోరుకుంటాం. మేము జనగామ డిపో నుండి నేను ఆర్టీసీలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేశాము. డిపార్ట్మెంట్ గురించి ఆర్టీసీ గురించి ఛాయశక్తిలో కృషి చేసేది మేము. ప్రతి మా డిపోలో దగ్గర 15 ర్యాంకులో 97 డిపోలలో 15 ర్యాంకులో ఉంది. అంటే లాభదాయకంగా ఉన్నది. 1,97,00,000 రూపాయలు ఇవాళ లాభం ఉందంటే మేము చేసిన కష్టమే ఇవాళ జనగామ డిపో. అందుకే మమ్మల్ని అందరినీ గ్రహించి మాకైతే వచ్చేటి మేము వేరే కోరికలు కోరుకుంటలేము.
మాకు వచ్చే పైసలు ఇవ్వంటాం, రిటైర్డ్ బెనిఫిట్స్ మాకు అంతే, వేరే మాత్రం మాకు ఏం లేదు. ఇవ్వాలని దయచేసి కోరుకుంటున్నాం. ఈ డబ్బులు మీకు ఇవ్వడానికి ఎందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది? ప్రభుత్వం దగ్గర లేదు, మా ఎండి గారి దగ్గరే లోటుపాట్లు కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో ఉన్న మా ఎండి గారు సజ్జనర్ గారు పాత బస్టాండ్ ఎంజీబీఎస్ బస్టాండ్ ఏదైతే కుదోపెట్టి 400 కోట్లు తెచ్చారు ఇద్దామని, అందులో నేను మారడము. మొన్న కూడా మా సారథ్య కమిటీ నాయకులు వెళ్ళి కలిస్తే 150 కోట్లు మా దగ్గర ఉన్నాయి, మీకు పేమెంట్ చేస్తా అంటున్నారు. ఎందుకు ఆపుకున్నారు? మా 150 కోట్లు మీరు 8 నెలల నుంచి మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? మాకు ఇవ్వాల్సినవి 9 సంవత్సరాలుగా మాకు పెరిగిన జీతాలు ఏవైతే ఉన్నాయో బాధ పెట్టడం మంచిది కాదు. తిరిగి ఇప్పుడు ఏమంటున్నారంటే ఏరియాస్ వదులుకోమంటున్నారు ఎండి గారు. ఇది కొత్త వింత, ప్రపంచంలో ఇది 9వ వింతలా కనబడుతుంది, 8 వింతలుగా 9వ వింతలా కనబడుతుంది. ఎవరైనా జీతాలు పెరిగిన వదులుకుంటారా? మరి మీరు కూడా మీరు వదులుకుంటారా మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత? ఇదే అన్యాయము. ఇప్పుడు ఎవరైతే డ్యూటీలు ఉన్నారో మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ ఇదే అన్యాయం మొదలు పెడతారు. ఇదో వింత పోకడ తయారు చేస్తారు. ఎందుకంటే 9 ఏళ్ళ ఉన్న కింద ధర ఏముంది, ఒక ఛాయ్ తాగితే అప్పుడు మేము డ్యూటీ లోపల ₹1 ఛాయ్ దొరుకుతుండే, ఇప్పుడు ₹10 ఛాయ్ అయింది. మరి అయినా కూడా మాకు ఇంట్రెస్ట్ ఇస్తలేరు. మరి మా డబ్బులు మాకు ఇవ్వడానికి 9 ఏళ్ళుగా ఎందుకు బాధ పెడుతున్నారు? ఇప్పుడు డబ్బులు ఏమనడం ఏంది? అలాగే మహాలక్ష్మి స్కీమ్ వల్ల గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మొన్న ఏమన్నారు, 10,000 కోట్ల చిల్లర పేమెంట్ మేము చేసినామంటారు. మరి 10,000 కోట్ల చిల్లర పేమెంట్ చేసిన తర్వాత డబ్బులు ఎట్టుపోతున్నాయి. మరి ఈ లెక్కలు ఎండి గారికి చెప్పాలి. ఎందుకంటే కండక్టర్ డ్యూటీ అయింది, డబ్బులు తెచ్చి డీసీ గారికి ఇచ్చే, ఏడీసీకి ఇస్తే, ఏడీసీ గారు డీసీకి ఇస్తే వాళ్ళు ఏఓ ద్వారా బస్ బోన్కు పంపిస్తారు. మరి డబ్బులు ఎట్టుపోతున్నాయి అమ్మాయి, ఎందుకు ఇవ్వడం లేదు? మీరందరూ కలిసి పొన్నం ప్రభాకర్ని కలిసే అవకాశం ఉందా? మేము ఆర్టీసీ ఎంప్లాయీస్గా మా సారథ్య కమిటీ నాయకత్వమే గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా కలవడం జరిగింది. అలాగే మిగతా మంత్రులు కూడా కలవడం జరిగింది. విచిత్రం ఏంటంటే మేము రేవంత్ రెడ్డి గెలవడానికి, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఆర్టీసీ కార్మికుల మేమే ముఖ్యమైన కారణం. ఎందుకంటే మా పబ్లిసిటీ చాలా ఉంటుంది. ఇది స్టార్టింగ్ ఎలక్షన్ల ముందు కూడా కేసీఆర్ను ఓడగొట్టండి అని చెప్పి మా వాళ్ళు మాట్లాడిన బిట్స్ కూడా అప్పుడు విడుదల చేశారు. అయినా అంత ప్రచారం చేసి మేము గెలిపించుకున్నాం. మా ప్రభుత్వం ఉంది కదా, మీరు గెలిపించుకున్నారు, 3 సంవత్సరాలు అయింది. ఎందుకు ఏదైతే మీరు గెలిపించుకున్నారో మిమ్మల్ని ఎందుకు భరోసా ఇవ్వట్లేదు మీకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్? ఈ విషయము ఎండి గారు మా రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్తున్నా కనబడతలేదు. ఎందుకంటే స్టేట్ ఎంప్లాయీస్కు 2,000 కోట్లు ఇచ్చారు. నాగిరెడ్డి వచ్చి దాదాపు 6 మంత్స్ టైం అవుతుంది. 6 మంత్స్లో అంతకుముందు తీసుకెళ్ళుంటే దాదాపు మీకు 200 కోట్ల నుంచి 300 కోట్లు బకాయిలు రావాలి. ఎందుకు ఈ నిర్లక్ష్యం? అయితే సజ్జనార్ సార్ ఉన్నప్పుడు 400 కోట్లు తెచ్చి ఇద్దామన్న ఐడియా ఉండే, కానీ అప్పుడున్న ఎఫ్ఏ మేడం గారు ఈ ఫండ్స్ను ఏటో వాడుకున్నట్టున్నారు. రేవంత్ రెడ్డికి తెలియకుండా నాగిరెడ్డి చేస్తాడా? రేవంత్ రెడ్డికి తెలియకుండా నాగిరెడ్డి చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే నేను అంటున్నా, మా నాగిరెడ్డి సార్కు తెలియకుండా కూడా బస్ బోన్లు చాలా జరుగుతున్నాయి. అందుకే మొన్న ఒక సర్కులర్ ఇచ్చారు, నాకు తెలియకుండా రిటైర్మెంట్ వాళ్ళకి ఫండ్స్ ఇవ్వకూడదని ఒక సర్కులర్ ఇచ్చారు. కాబట్టి బస్ బోన్లు అంటే నాగిరెడ్డి సార్ తెలుస్తున్నట్టుగా నాకు దాన్ని పియట్లేదు. ఎందుకంటే మొన్న ఆయన ఇచ్చిన సర్కులరే ఉదాహరణ. ఆయన ఇచ్చిన సర్కులర్ ఏముందంటే నాకు తెలియకుండా ఫండ్స్ రిలీజ్ చేయొద్దని అన్నాడు. అంటే జరుగుతున్నట్టే కదా. టీసీ సర్వీస్లో మేము దాదాపు 35-40 సంవత్సరాల నుంచి పనిచేసినప్పటికీ కూడా మేము కష్టపడి ఎంతో విధంగా ఆర్టీసీని అభివృద్ధి చేసినా కూడా మేము రిటైర్మెంట్ అయినాక మా కుటుంబ అవసరాలకు, మా పిల్లల పెళ్ళిళ్ళకు కానీ, మా యొక్క చదువులకు కానీ అవసరానికి ఆదుకునే మా డబ్బులు మాకు ఇవ్వాలంటే 2017 ఇయర్స్, తర్వాత 2021 ఇయర్స్ మాకు లివ్ ఎన్కేస్మెంట్ ఇప్పటి వరకు దాదాపు రిటైర్ అయ్యి 2 సంవత్సరాలైనా కూడా లివ్ ఎన్కేస్మెంట్ ఇవ్వడం లేదు. మన 2017 ఇయర్స్ కానీ 2021 ఇయర్స్ కానీ బకాయిలు కానీ ఇవ్వడం లేదు. గ్రాడ్యుయేటీ అమౌంట్ కూడా చెల్లించడం లేదు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు దాదాపు రిటైర్ అయిన విశ్రాంతి కార్మికులు 365 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. ఇంకెంతమంది కార్మికులు చనిపోతే మా డబ్బులు మాకు వస్తాయి, మా కుటుంబంలో ఉన్న ఆర్థిక ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అనేది ముఖ్యమంత్రి గారికి, మరి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మేనేజ్మెంట్కు మేము విజ్ఞప్తి చేస్తూ మా ఏరియర్స్ వెంటనే బకాయిలను చెల్లించి మా యొక్క కుటుంబాలను ఆదుకోవాలని మేము ముఖ్యమంత్రి గారిని, మరి అటు పోతే మా యాజమాన్యాన్ని విన్నవించుకుంటున్నాం. పెన్షన్ వస్తేనే ఆ పెన్షన్తో మన పిల్లకి పెళ్లి చేయటం, ఇల్లు కొనడం. ఆర్టీసీలో మాకు పెన్షన్ లేదు. 30-40 సంవత్సరాలు పనిచేసినా కూడా కనీసం 2,000 పెన్షన్ లేదు. వృద్ధాప్య పెన్షన్ అనేది 2,000 ఇస్తారు, వితంతుల పెన్షన్ అనేది 3,000-4,000 ఇస్తారు. కనీసం ఆ పెన్షన్ కూడా మాకు 2,000 పెన్షన్ లేదు. మా యొక్క పిఎఫ్ ద్వారా వచ్చే మామూలు పెన్షన్ 2,000-3,000తోనే అదవుతున్నాం. మీకు రావాల్సిన పిఎఫ్ బకాయిలే కదా. పిఎఫ్ బకాయిలు రావాలి. మా ఏరియాస్ ఫిక్స్ చేసిన ఎంతవరకు రావాలి? నాకు ఒక 8 లక్షల చిల్లర ఏరియాస్ రావాలి. అట్లా మొత్తం ఎంప్లాయీస్కి ఎంతమందికి ఎంత రావాలి? 200-300 కోట్ల దాకా రావాల్సి ఉంటుంది.
ఇస్తలేదు ఏంటంటే మొండి వైఖరి. ఎందుకంటే మేము ఇన్నేళ్ళు కష్టపడి మా డబ్బును మేము అది చేస్తే, ఆర్టీసీని బాగుపడి అది చేస్తే, మా కుటుంబం మా రక్తాన్ని చెమటని దారపోసి మేము అది చేస్తే మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వడం దాదాపు సంవత్సరంన్నర నుంచి దబాలుగా ఇక్కడ మేనేజ్మెంట్ దగ్గర విన్నవించుకోవడం జరిగింది, ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. ఆర్టీసీ లాభాల్లో ఉన్నప్పుడు మీకు ఇవ్వాల్సిన 200-300 కోట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఆర్టీసీ ప్రభుత్వం చెప్పిన విధానం ప్రకారము మేము ప్రతి సంవత్సరం 3,500-4,500 కోట్లు చెల్లిస్తున్నాం. మరి ఆర్టీసీకి మేము ఎట్టి నష్టపరచలేము. మహాలక్ష్మి పథకం పెట్టిన డబ్బులు కూడా మేము చెల్లిస్తాం అన్నప్పుడు మరి ఆర్టీసీ నష్టం ఎక్కడిది? కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించాలి కదా అనేది మా డిమాండ్, మా ప్రధానమైన డిమాండ్. ఆర్టీసీలో నష్టం అనేది లేదు. ఇప్పుడు ప్రభుత్వం చెల్లిస్తుంది అంటే ప్రభుత్వం ఏ విధంగా అంటుందో మాకు తెలియదు, కానీ ఆర్టీసీలో వీళ్ళు ఇక్కడ మేనేజ్మెంట్కి వచ్చే వరకు డబ్బులు లేవు మా దగ్గర, డీజిల్ బస్సులు నడపడానికి డీజిల్ లేదు, జీతాలు నడపడానికి లేవు అంటారు. కాబట్టి మాకు మేము పనిచేసిన కష్టపడి మేము పనిచేసిన మా కష్టార్జితం మా జీతాలను చెల్లించమని అడుగుతున్నాం వచ్చి వేరే ఉద్దేశంగా మేము వేరే అడుగుతున్నాం. మా కష్టాన్ని మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రిటైర్డ్ అయిపోయాక ఆటోమేటిక్గా ఎంప్లాయీస్కి రిటైర్డ్ అయిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మనం వచ్చిన ఏవైతే రిటైర్మెంట్ డబ్బులతోనే బతకాలి. చాలా మందికి మీ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కనీసం మా అమ్మాయి పెళ్లి చేయాలంటే పెళ్లికి 10 లక్షలు అప్పు చేసిన అప్పు చెల్లించలేకపోతున్నాం. ఒక అబ్బాయిని చదివించుకోవాలంటే ఆ అబ్బాయికి చదివించడానికి కూడా మేము బయట అప్పు తీసుకొచ్చి నానా ఇబ్బందులు అడుగుతున్నాం. హౌసింగ్ లోన్స్ కట్టకపోతున్నాం, ఇంటి కిరాయిలు కట్టలేని పరిస్థితుల్లో కొన్ని ఇల్లు లేని కార్మికులు, విశ్రాంతి కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. తినడానికి తిండి లేక బస్టాండ్లలో కొందరు అంటే మేము చెప్పడం ఇది మాకు భావ్యం అనిపిస్తలేదు, కానీ చెప్పుకోవాల్సిన పరిస్థితి. బస్టాండ్లలో అడుక్కొని కొందరు రిటైర్మెంట్ 10 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఉన్నారు, బస్టాండ్లలో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. 1000కి 2000కు 3000కు 4000. కాబట్టి వెంటనే విశ్రాంతి కార్మికులకు రావాల్సిన బకాయిలను చెల్లించి వాళ్ళ యొక్క కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని ఇటు మేనేజ్మెంట్ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఆల్రెడీ 2 రోజుల క్రితం మీరు చర్చలు జరపడం జరిగింది. మా దగ్గర డబ్బులు లేవని ఎండి నాగిరెడ్డి అన్నారు. మరి నెక్స్ట్ మీ ప్రోగ్రామ్ ఏంటి? ప్రభుత్వం డబ్బులు లేవని ఎందుకుంటుంది? ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నాం, వెంటనే చెల్లించాలి వాళ్ళ బకాయిలను. ప్రభుత్వం అంటుంది, పొన్నం ప్రభాకర్ అంటున్నప్పుడు ఎండి నాగిరెడ్డి డబ్బులు లేవని ఎందుకు అంటున్నాడు? తప్పించుకోవడానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పించి వేరేం లేదు. ఇది సాధారణ ఎండి ఉండడం. ఎండి నాగిరెడ్డికి ఆర్టీసీ రిటైర్డ్ అయిన వాళ్ళు అక్కర్లేదా? అక్కర్లేదు కదా. ఇప్పుడు ఆయనకి ఏంటంటే మేము పని చేస్తేనే, ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయర్ పని చేయరు కదా. కాబట్టి వీళ్ళ రావాల్సిన మనం సంవత్సరం ఇది బస్ భవన్ కష్టపడి మేము చెమట ఒడిచి ఇక్కడ కొన్ని కోట్లు పెట్టి కొన్ని ఆస్తులను సమకూర్చిన ఈ 10,000 రిటైర్ ఉద్యోగులే. ఈ రిటైర్డ్ ఉద్యోగుల కష్టమే ఈరోజు ఇక్కడ ఆర్టీసీ ఈ విధంగా ఆస్తులను కోట్ల ఆస్తులను కుదబెట్టి కొన్ని 1000 కోట్లను ప్రభుత్వం టెండర్ పెట్టి అమ్ముతుంది. మరి మా కొరకు ఒక భూమిలో ఒక భవన టెండర్ పెట్టి అమ్మి మా బకాయిలను చెల్లించాలని మేము సవినయంగా విన్నవించుకుంటున్నాం. మీకు చాలా బకాయిలు రావాలి. ఆర్టీసీ ఏమో దాదాపు చాలా ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చే ప్రైవేట్ పరం అవుతాయని ఒక వార్త వస్తుంది. ప్రైవేట్ పరం అయితే అసలు మీ పట్టించుకుంటారా అసలు ప్రభుత్వం? ఒక్కటి మేనేజ్మెంట్ మేడం మేము చెప్పేది ఏంటంటే ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళే అవుతారు. రేపు భవిష్యత్తులో ఆర్టీసీ నడిపితే ఆర్టీసీలో ఉద్యోగాలు దొరుకుతాయి. ఆర్టీసీలో మన వ్యవస్థను ముందుకు నడుపుకోవడానికి ఎలక్ట్రికల్ బస్సుల వ్యవస్థను ఆర్టీసీ మేనేజ్మెంటే నడపాలని మేము సవినయంగా విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, నిరుద్యోగ అవసరాలు మేము తీరుస్తామని ప్రభుత్వం ప్రకల్పాలు పలుకుతుంది. మరి ఇలా ఆర్టీసీని ప్రైవేట్ పరం ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ పరం చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎవరు కల్పిస్తారు? ప్రైవేట్ వాడు అతను నచ్చిన వ్యక్తిని తీసుకొస్తాడు. ఆ విధంగా ప్రైవేట్ వ్యక్తి మనకు ఆర్టీసీలకు వస్తే అతను ఆర్టీసీకి రావాల్సిన డబ్బులను కూడా అతడు పర్మనెంట్ బాధ్యతాయుతంగా పనిచేయడు. కాబట్టి అతను రావాల్సినది కరప్షన్ చేస్తానికి కూడా అవకాశాలు బాగుంటున్నాయి. ఆర్టీసీ కూడా అట్లా కూడా నష్టపోతుంది. కాబట్టి ఆర్టీసీ వ్యవస్థనే మేనేజ్మెంటే ఈ ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విశ్రాంతి ఉద్యోగుల ఉపవాస దినముగా ప్రకటించినము. ఇంతకుముందే చర్చలు జరిపారు. ఏ విధమైన చర్చలు ఫలించలేదు. మాకు రావాల్సిన గత 10 సంవత్సరాల నుంచి 2017 ఏరియర్స్ రావాలి. ఇప్పుడు 21 ఏరియర్స్ రావాలి. 21 వాళ్ళకు ఇప్పుడు డ్యూటీలో ఉన్న వాళ్ళకు 21 చేస్తున్నారు, సంతోషం. వాళ్ళకు వచ్చే జూన్లో కొత్త జీతం ఇస్తున్నారు, సంతోషం. అది మాకు కూడా ఇవ్వాలి కదా. మాకు 17, 21 త్వరలో చేయాలని మాకు డిఏ ఏరియల్స్ 168 నెలల డిఏ ఏరియల్స్ రావాలి. మాకు రావాల్సిన బాకీలన్నీ వెంటనే ఇవ్వాలని మేము ఈ ఉపవాస దీక్ష చేస్తున్నాము. ఈ ప్రభుత్వం గెలవడానికి ముఖ్యంగా మేము కూడా కారణము. మా ఫ్యామిలీలు, మా కుటుంబాలు అందరం కలిసి ఓటేస్తేనే రేవంత్ గారి ప్రభుత్వం గెలిచినది. మేము అన్నీ మాకు రావాల్సినవి ఇప్పిస్తారని ఆశిస్తున్నాము.